దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని జ్ఞానము కలిగిన జీవితమును ఆశించుట. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములను గమనించదముగాక. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఈ పత్రిక ద్వారా మన జీవితముల యొక్క ప్రాముఖ్యతను మరియు మన జీవితము యొక్క ఉద్దేశ్యమును ఏ విధముగా జ్ఞానముగా నడుచుకొనవలెనని ఇక్కడ చెప్పుచున్నాడు. మనము మొదలు పెట్టే ప్రతి ఉదయము నూతనముగా మనకు దేవునిచే ఇవ్వబడిన అవకాశమై ఉన్నది. దానిని మనము ఆయన అనుగ్రహించు నూతనమైన కృపతో దేవుని జ్ఞానముతో ప్రారంభించవలెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు జాగ్రత్తగా చూచుకొనుడి అని సలహా ఇచ్చుచున్నాడు. ఇది ఆత్మీయ జీవితమును జీవించుచున్న మనము మనకై చేసుకొను ఎంపికలలోను వైఖరిలోను చివరకు మనము చేయు క్రియలలోను జాగ్రత్త వహించవలెనని సూచించుచున్నది. మనము దీనికై దేవుని యొక్క జ్ఞానముపై ఆధారపడినట్లయితే ఆ జ్ఞానము మనలను అవగాహనతో జీవించడానికి మాత్రమే కాదు, ఏ చిన్న విషయమైనప్పటికీ పెద్ద విషయమైనప్పటికీ ఎటువంటి తొందరలు లేకుండా కొనసాగించుకొనుటకు ప్రేరణ ఇచ్చును. దేవుని జ్ఞానము మనలను ప్రేమలో పూర్ణులుగాను ప్రతికూల పరిస్థితులలోను ధైర్యముతో ముందుకు సాగుటకును దేవునికి దినదినము దగ్గరగా చేరుటకును ప్రేరేపించును. ఇంకను రెండవదిగా మన మూలవాక్యమును గమనించినట్లయితే దినములు చెడ్డవి గనుక అని చూచుచున్నాము. నిజముగా మనము కృపాకాలం యొక్క అంతములోనికి వచ్చి ఉన్నాము. లోకములో జీవించుచున్న మనకు ప్రతి దినము ఒక యుద్ధమే. దేవుని యొక్క కృప లేనిదే ఆ యుద్ధములలో గెలువలేము. అనుదినము నీవు ఆయన యొక్క కృపాసనము చేరి నీ యొక్క కృపను నూతన పరచుకొనున్నట్లయితే నీవు ఈ లోకములో తప్పక త్రొట్టిల్లుదువని గ్రహించుము. ప్రతి దినము ఆయన అనుగ్రహించు కృప నూతనమై ఉన్నది. మనము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనములను గమనించినట్లయితే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని ప్రవక్త అయిన యిర్మీయా తండ్రి యొక్క కృపా వాత్సల్యతను గూర్చి చెప్పుచున్నాడు. ప్రియమైన వారలారా, ప్రవక్త అయిన యిర్మీయా దేవునికి నూతనముగా అనుదినము వాత్సల్యత పుట్టుచున్నది అని చెప్పుచున్న విధముగా మనము అనుదినము ఆయన ఇచ్చు వాత్సల్యతను పొందుకొనుటకు సంసిద్ధముగా ఉండి ఉన్నామా? అది ఏ విధముగా మనకు దొరుకును? మన అనుదిన ప్రార్థనల ద్వారానే. భయంకరమైన పాప కార్యములతో నిండి ఉన్న ఈ లోకములో మనము మన ఆత్మీయతను కోల్పోకుండా ఉండవలనంటే మనకు దేవుని యొక్క కృప ఎంతో అవసరమని జ్ఞాపకముంచుకొనుము. అటువంటి కృపను పొందుకొనుటకు నీవు ప్రతి దినము ఉదయకాల ప్రార్థనకు లేచి మొరపెట్టుచున్నావా? నీవు ఉదయకాల ప్రార్థన లేక మోకాళ్ళ ప్రార్థన చేసి ఎన్ని దినములు గడిచినవో ఒక్కసారి ఆలోచించుకొనుము. చివరగా అపోస్తలుడైన పౌలు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు అని చెప్పుచున్నాడు. ఈ లోకములో మనము సమయమును ఏ విధముగా ఉపయోగించుచున్నాము? లోకములో వ్యర్థమైన కార్యములకై మనము అనేక రీతులుగా సమయము వెచ్చించుదుము. మనము మన ఫోను చూడటం మొదలు పెడితే ఎన్ని గంటలు అందులో గడిపెదమో మనకే తెలియదు, అవునా? అటువంటిది దేవుని వాక్యము చదువుటకు సమయం వెచ్చించవలసి వస్తే నాకు అసలు ప్రార్థించుటకు కాని దేవుని వాక్యమును చదువుటకు కాని సమయమే దొరకటం లేదని చెప్పుదుము. ఒకప్పుడు నేనును ఆ విధముగా సమయమును వ్యర్థపరిచిన దానినే. దేవుని వాక్యమే కదా అని చూడటం మొదలుపెట్టి అలా ఇతర కార్యములను చూచుటలోను గంటలు గడిచిపోయేవి. దేవుని యొక్క మహాకృప కనికరములను బట్టి దాని యందు జయము పొందియున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, మనము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనమును గమనించినట్లయితే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము అని చదువుచున్నాము. ప్రతి దినము మనము దావీదు వలె దేవుని జ్ఞానము ద్వారా నడిపించబడి ఆయన సన్నిధిలో ఉత్సహించి సంతోషించే జీవితమును ఆశించెదముగాక. ప్రభువు మనందరికీ తన కృపా కనికరముల ద్వారా జ్ఞానము గల హృదయమును దయచేసి నడిపించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
నీటి బుడగ వంటి మానవ జీవితం నిత్యము నిలువని పువ్వలే రాలును. నీటి బుడగ వంటి మానవ జీవితం నిత్యము నిలువని పువ్వలే రాలును. నిశ్చయం మరణం తిరిగి లేచెదరు, న్యాయ తీర్పు ఎదుట నిలుచుట అవశ్యం. నిశ్చయం మరణం తిరిగి లేచెదరు, న్యాయ తీర్పు ఎదుట నిలుచుట అవశ్యం. జీవాధిపతి యేసు జీవమిచ్చును, జీవ మార్గములో నడువు నీవు. జీవాధిపతి యేసు జీవమిచ్చును, జీవ మార్గములో నడువు నీవు. పరలోకమందు గొప్ప స్వాస్థ్యం నీకున్నది, ప్రభుని ప్రేమించి పరముకు చేరుము. పరలోకమందు గొప్ప స్వాస్థ్యం నీకున్నది, ప్రభుని ప్రేమించి పరముకు చేరుము. ఇహలో ప్రతివాడు జరిగించు క్రియలు మంచివైనను సరి చెడ్డవైనా గాని. ఇహలో ప్రతివాడు జరిగించు క్రియలు మంచివైనను సరి చెడ్డవైనా గాని తగిన ప్రతిఫలం పొందునట్లుగాను క్రీస్తు న్యాయాసనం ముందు నిలువవలె. తగిన ప్రతిఫలం పొందునట్లుగాను క్రీస్తు న్యాయాసనం ముందు నిలువవలె. జీవాధిపతి యేసు జీవమిచ్చును, జీవ మార్గములో నడువు నీవు. జీవాధిపతి యేసు జీవమిచ్చును, జీవ మార్గములో నడువు నీవు. పరలోకమందు గొప్ప స్వాస్థ్యం నీకున్నది, ప్రభుని ప్రేమించి పరముకు చేరుము. పరలోకమందు గొప్ప స్వాస్థ్యం నీకున్నది, ప్రభుని ప్రేమించి పరముకు చేరుము. పరలోకమందు ప్రవేశించుటకు జీవ గ్రంథములో పేరుండవలెను. పరలోకమందు ప్రవేశించుటకు జీవ గ్రంథములో పేరుండవలెను. దేవుని విశ్వసించి రక్షణ పొందుము, నీటి ఆత్మ ద్వారా జన్మించవలెను. దేవుని విశ్వసించి రక్షణ పొందుము, నీటి ఆత్మ ద్వారా జన్మించవలెను. జీవాధిపతి యేసు జీవమిచ్చును, జీవ మార్గములో నడువు నీవు. జీవాధిపతి యేసు జీవమిచ్చును, జీవ మార్గములో నడువు నీవు. పరలోకమందు గొప్ప స్వాస్థ్యం నీకున్నది, ప్రభుని ప్రేమించి పరముకు చేరుము. పరలోకమందు గొప్ప స్వాస్థ్యం నీకున్నది, ప్రభుని ప్రేమించి పరముకు చేరుము. ఈ లోకం నటన గతించిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈ లోకం నటన గతించిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలుచును. అపోస్తుల బోధలో నిలిచియుండుము, దేవుని చిత్తమును చేయుము ఇప్పుడే. అపోస్తుల బోధలో
నిలిచియుండుము. దేవుని చిత్తమును చేయుము ఇప్పుడే. జీవాధిపతి యేసు జీవమిచ్చును. జీవ మార్గములో నడువు నీవు. జీవాధిపతి యేసు జీవమిచ్చును. జీవ మార్గములో నడువు నీవు. పరలోకమందు గొప్ప స్వాస్థ్యం నీకున్నది. ప్రభుని ప్రేమించి పరముకు చేరుము. పరలోకమందు గొప్ప స్వాస్థ్యం నీకున్నది. ప్రభుని ప్రేమించి పరముకు చేరుము. నెమ్మది ఉందని లోకులు తలంచగా అకస్మాత్తుగానే ప్రభువు దిగివచ్చును. నెమ్మది ఉందని లోకులు తలంచగా అకస్మాత్తుగానే ప్రభువు దిగివచ్చును. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేరుండిన నూతన యెరూషలేములో ప్రవేశించెదవు. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేరుండిన నూతన యెరూషలేములో ప్రవేశించెదవు. జీవాధిపతి యేసు జీవమిచ్చును. జీవ మార్గములో నడువు నీవు. జీవాధిపతి యేసు జీవమిచ్చును. జీవ మార్గములో నడువు నీవు. పరలోకమందు గొప్ప స్వాస్థ్యం నీకున్నది. ప్రభుని ప్రేమించి పరముకు చేరుము.